మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా పెడతాం. ధ్యానానికి ఒకసారి క్లాప్ చేద్దాం. ఈ ధ్యానాన్ని మనకు అన్ని కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ముందుగా మనకి ఈ పిరమిడ్ నిర్మించినటువంటి పొన్నారావు గారు వారి యొక్క అభిప్రాయాలు తీసుకుందాం, వారిని మాట్లాడమందాం. పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నేను 2 సంవత్సరాల నుంచి ధ్యానంలో దిగాను. అప్పటి నుంచి పిఎంసి ద్వారా నేను కనెక్ట్ అయ్యాను. నాకు ఎవరు గురువులు ఎవరు లేరు అంతకుముందు. అసలు అదంటే ఏంటో కూడా తెలిసేది కాదు. ఆ రోజు కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ధ్యానం మెడిటేషన్లో ఇట్లా తిరిగాను, వెళ్ళి వచ్చాను. కత్తాలు కానీ, పేరారం కానీ, భీమవరం కానీ, అక్కడ అన్ని చోట్లకి తిరిగిందని ఇంకా జ్ఞానం ఇంకా చేయాలి తపన. ఇంకా ఏం చేస్తే బాగుంటుందా అని ఇంకా చేస్తుంటే థర్డ్ ఓపెన్ అయింది. భత్రిజీ గారు నాకు ఎదురుగుండా కనెక్ట్ అయ్యారు. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. ఏమో ఏంటి అని అనుకున్నా. ఏం కావాలి నీకు అన్నారు. నాకేం వద్దని అన్నీ ఉన్నాయన్న. అయితే పిరమిడ్ కట్టావు అన్నారు. ఓకేనండి అన్న. అంతే. ఉగాది దశమి పండుగ రోజున ప్రారంభమైంది. ఉగాది రోజున కట్టడం పూర్తయింది. ఈ 6 రోజున ప్రారంభోత్సవం జరుగుతుంది. అది తటవర్తి రాగారావు ద్వారానే జరుగుతుంది. ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. పిఎంసి గారు ముఖ్యంగా అతి ముఖ్యంగా నా ధన్యవాదాలు. నా పేరు నాగమణి అండి. బ్రహ్మర్షి చేస్తానండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా వందనాలు, శతకోటి వందనాలు. మా అంటే ఈ మధ్య అంటే కట్టాక ధ్యానం మొదలుపెట్టానండి. అదే దడకింద ఉంది. నా పేరు రాజేష్ అండి. నాన్నగారు ఈ పిరమిడ్ కడదాం అన్నప్పుడు నేను కూడా చూశాను. పిఎంసి నాన్నగారు చేస్తూ ఉంటారు. అప్పుడు నేను కూడా పిఎంసి ఛానల్ చూడడం, అన్నీ ఫాలో అవ్వడం, అప్పుడప్పుడు నేను ధ్యానం చేయడం నాకు బాగా నచ్చింది అనమాట. అప్పుడు పిరమిడ్ కడతా అన్నప్పుడు సరే కట్టండి అన్నాను అనమాట. అలాగా మేము అందరం పూనుకుని చేసాం. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం అందరికీ ప్రసాదం. మీరు ఎప్పుడు రావాలనుకున్నా వచ్చి నాన్నగారితో ధ్యానం చేసుకోవచ్చు. ఇది అందరి కోసం కట్టింది, ఒక్కళ్ళ కోసం కాదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి. నేను పున్నారావు గారి కూతుర్ని. ఈ పిఎంసి ఛానల్ చూస్తూ మా నాన్నగారు ప్రతిరోజు పిఎంసి ఛానల్ చూస్తూనే ఉంటారు. గంటల తరబడి చూస్తూనే ఉంటారు. చక్కగా ఎర్లీ మార్నింగ్ లేస్తారు, ధ్యానం చేస్తూ ఉంటారు. చూస్తూ ఉంటాం మేము కూడాను. ఇంతవరకు మేము చేయలేదు, కానీ ఇక్కడి నుంచి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము. ఈరోజు ఈ మహాన్న సమారాధన జరుగుతుంది మా ఇంటి వద్ద. అందరూ తప్పనిసరిగా భోజనం చేయండి. అండ్ ఈ గది
ఈ పిరమిడ్ అందరి కోసము, ఇది ఉచితం, ఎవరైనా చక్కగా వచ్చి చేసుకోవచ్చు. పక్షానికి కొన్ని వందల వేల ఆలోచనలు చేస్తూ దాన్ని కనెక్టింగ్ అలా 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 ఎక్కడ కావాలంటే అలా దానికి అలవాటు చేసాం. అలాగా వెంటనే ఏం చేస్తుంది, ఇలా స్థిమితంగా కూర్చోకుండా ఏ పని లేకుండా ఎప్పుడైతే కూర్చోబెట్టామో ఏం చేస్తుంది, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలకి ఏం చేయాలి మనం అప్పుడు, జీనీభూతంలాగా దానికి ఏదో ఒక పని చెప్పాలి. ఏ పని చేయకపోతే ఖాళీగా ఉండదు మనసు. దానికి ఏం చేయాలి, ఏమి వేయక్కర్లా, శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యాసను ఏం చేయాలి, శ్వాస మీద పెట్టమనాలి. ఆ ధ్యాసను ఏం చేయాలి, శ్వాసక్రియ ఏదైతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతూ ఉంటుందండి ఆ శ్వాసక్రియ, ఇక్కడి నుంచి ఇక్కడికి దీర్ఘ శ్వాస జరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జరుగుతూ ఉంటుంది కదా, దానిని గమనిస్తూ ఉండు అని ఒక చిన్న పని చెప్పాలన్నమాట. దానికి ఏం చెప్పాలి, దాన్ని గమనిస్తూ ఉండు అని చెప్పి ఒక చిన్న పని చెప్పాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతామో ఆలోచనలన్నీ ఏమవుతాయి, ముందుగా ఓ పక్కకి జరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఆలోచనలన్నీ పక్కకి జరుగుతాయో ఆ శ్వాస ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా మీరు ఎప్పుడైతే గమనిస్తూ ఉంటారో సూక్ష్మంగా ఆ శ్వాస ఏమవుతుందండి, అది నెమ్మదిగా దాని పరిమాణం కూడా తగ్గుతూ నెమ్మదిగా స్థితమవుతూ అది చక్కగా ఏ ఒక్క శ్వాసని వదలకుండా మళ్ళీ ఏ ఆలోచన వచ్చినా ఒకే ఆలోచనలోకి వెళ్ళాను అనే ఎరుకతో మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూ అలా వెళ్తూ వస్తూ ఉన్న మనసుని ఎప్పుడైతే శ్వాసధారని ధ్యాసధారని ఏకం చేయగలుగుతామో అదే మన యొక్క ధ్యాన స్థితి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మన ధ్యాన స్థితికి, ఇంకా గట్టిగా కొడదాం. అంతేనండి, సింపుల్. మీరు అప్పటి వరకు చేస్తున్నటువంటి ఏవైతే మనస్సు పరంగా చేస్తున్న వ్యవహారాలు ఏమైనా కానివ్వండి, దైవిక కార్యక్రమాలతో సహా, అంటే నా కళ్ళు మూసుకుని కొంతమంది నామం కానీ రూపం కానీ వాటిల్ని కూడా కాసేపు పక్కన పెట్టగలగాలి నెమ్మదిగా. ఓకే, సో మనం అందరం కూడా అలా నిశ్చల స్థితిలో ఎంతసేపు అయితే ధ్యానం చేస్తామో ఎంతసేపు చెయ్యాలి అనేది మనకి నెమ్మదిగా ఆ ప్రయత్నం చేసుకుంటూ అలవాటు చేసుకుంటూ ఒక చంటి పిల్లవాడికి అన్నం ఫస్ట్ రోజు అన్నప్రాసనం చేస్తాం కదండి, చేస్తామా లేదా? ఫస్ట్ రోజు ఏం పెట్టేస్తామండి, ఆవకాయ అన్నం పెట్టేస్తామా? కూర్చున్న వెంటనే ఆలోచనలు అయిపోతాయా? ఆగవు. నెమ్మదిగా ఏం చేస్తాము, ఆ మనసుకి ఆ బిడ్డకి ఏదైతే నచ్చ చెప్పి అడి తిప్పి ఇడి తిప్పి అతనికి ఏం కావాలో అన్నీ చూసి బతిమాలి బామాలి ఎలా చేస్తామో ఈ మనసుకి కూడా ఏం చేయాలంటే ఒక చక్కని శక్తి క్షేత్రమైన పిరమిడ్లో కూర్చోబెడతాం కానీ, లేకపోతే ఒక చీకటి ప్రదేశం కానీ, మంచి ఎవరు డిస్టర్బ్ చేయని ప్రదేశం కానీ, ప్రాతకాల సమయం కానీ ఇలాంటివన్నీ చూసుకుంటూ దానికి నెమ్మదిగా నచ్చ చెప్తూ ఆ నిశ్చల స్థితి మీకు అర్థమయ్యే వరకు ఒక 40 రోజుల పాటు మీరు కనుక ధ్యానం చేయగలిగితే అద్భుతమైనటువంటి మీ ఆత్మస్థితిలోకి, మీ దైవిక స్థితిలోకి మీరు చక్కగా చేరుకుంటారు. అదే ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది సార్ మీకు అంతా స్పష్టంగా వివరిస్తారు. సో చక్కగా సార్ ఎంతో ఒక దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇక్కడ మీ అందరికీ అందించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. ఒక రకంగా చెప్పాలి అంటే ధ్యానంలోకి వచ్చిన వారు చాలా అదృష్టవంతులు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చెప్పాల్సింది ఎంతో ఉంది. ఎందుకు మీరు అదృష్టవంతులు అన్నది వివరించాలి అంటే ఇప్పుడున్న టైం కూడా సరిపోదు. సరే, ఉన్నంతలో తెలుసుకుందాం. చాలామంది ఈ ధ్యానంలోకి వస్తున్నారు,
ఈ పిఎంసి చూసో, అలాగే ఎంతోమంది మాస్టర్లు ధ్యానాన్ని గురించి చెప్తున్నారు. మాస్టర్ల వల్ల నేర్చుకునో ఈ ధ్యానంలోకి వస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే ఎవ్వరూ సరైన ధ్యానం చేయట్ల. ఎక్కడ చూసినా సరికాని ధ్యానాలే ఉన్నాయి. సరైన ధ్యానం చేస్తే మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. కానీ సరికాని ధ్యానం చేస్తే ఏ ఫలితము రాదు. సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప ఫలితం శూన్యం. అంచేత ఈరోజు ఉన్న సమయంలో అసలు సరైన ధ్యానం అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి అన్న దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మరి ఇక్కడ మీలో చాలామంది ఉన్నారు ధ్యానం చేసేవాళ్ళు ఎప్పటి నుంచో. పొన్నారావు గారు కూడా 3 ఏళ్ళ నుంచి చేస్తున్నా అన్నాడు. ఏమండి 2 సంవత్సరాలు పైచర్లు. ఒక చిన్న ప్రశ్న వేస్తా, మిమ్మల్ని వేస్తా. అసలు ధ్యానం అంటే ఏమిటి? కాదు, పోయింది. ఫండమెంటలే తెలుసుకోలేదు నువ్వు, ఇంకేం ధ్యానం చేస్తావు? చెప్పండి, ఇంకెవడు చెప్తాడు? ఆషామాషి కాదు చెప్తున్నాను నేను. అంతా ధ్యానం చేసేస్తున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే కళ్ళు మూసి కూర్చుంటే ధ్యానం చేసినట్టు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూసుకున్నంత మాత్రాన మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు. పుస్తకాలు గమ్మున తెమ్మనండి, నేను చెప్పిందంతా వృధా అయిపోతుంది, గాల్లో కలిసిపోద్ది. పుస్తకాలు పెన్నులు గమ్మున రమ్మనండి. అమ్మా, మీరు పుస్తకాలు తెచ్చుకోలేదా? జంగారెడ్డి గూడు అంటే అబ్బో అంత పెద్ద మాస్టర్లని నా ఉద్దేశం. ఇవ్వండి అందరికీ. బాబు ఇయ్యమ్మా పెన్ను పుస్తకం. రాసుకున్న వాళ్ళు తీసుకోండి, ఇలా ఫ్రంట్ నుంచి ఇవ్వండి, ఈ ఎదర్ నుంచి ఇవ్వండి అందరికీ. ఇగో మేడం కూడా ఇవ్వండి. మేడం కనుక తెలుసుకుంటే ఇంక అందరం తెలుసుకున్నట్టే. సార్ ఇవ్వండి, అందరికి ఇచ్చేయండి. బాబు నువ్వు పెన్లు ఇవ్వరా? ఇగో ఇంకొకళ్ళు ఎవరో ఆడవాళ్ళు ఇచ్చి ఇవ్వండి. పుస్తకాలు ఇచ్చిన వాళ్ళందరికీ పెన్లు ఇవ్వండి. ఇక్కడ ఏదో అవసరం ఉంది, అందుకే పొన్నారావు గారు నన్ను పిలవడం జరిగింది. ఇలా జరగదు లేకపోతే. సరే చూడండి, ఒక్కసారి చూడండి. ధ్యానం అంటే ఏంటో మొట్టమొదటి చెప్తాను నేను. ధ్యానం అంటే ఇప్పుడు మీరందరూ చెప్పిన ఏది కాదు. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. ఆలోచన రహిత స్థితి. ఇది ఈ సబ్జెక్ట్ మళ్ళీ మీకు తర్వాత దొరకదు మీరు రాసుకోకపోతే. ఈ ఫండమెంటలే మీకు అర్థం కాకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా
వేస్ట్ అవుతుంది. ఆలోచన రహిత స్థితి. వినలేదా ఇది? ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి. కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. మీరు రాసుకునేటప్పుడు ఒక్కొక్క సెంటెన్సు నెక్స్ట్ లైన్లో రాసుకోండి. ఒకదానిలో ఒకటి కలిపేసి రాయకండి. ఆలోచనలు లేని స్థితి. అంటే ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పగలరా? ఆలోచనలు లేని స్థితి అంటే కాదు, అదే మరే. ఆలోచనలు లేని స్థితి అంటే ఆలోచించేది ఎవరు? మనసు. ఆలోచించట్లేదు అంటే అదే మనసు పని చేయని స్థితి. ఆవిడ శూన్యం అంటుంది, ఆవిడకి ఏదో రీసెర్చ్ చేసినట్టు. మనసు పని చేయని స్థితి. మీరు చూడండి, చూస్తున్నారు అంటే కళ్ళు పనిచేస్తున్నాయి, చూడట్లేదు కళ్ళు మూసుకున్నారు అంటే పని చేయట్లేదు. అంతేకాని కళ్ళు లేకుండా పోయినాయా? కళ్ళు ఉన్నాయి అంతే. మనసు ఉంటుంది, పని చేయదు అంతే. అది పాయింట్ అర్థమైందా? శూన్యం వేరు, పని చేయకపోవడం వేరు. శూన్యంలో మనసే ఉండదు, ఇక్కడ మనసు ఉంటుంది, పని చేయదు. సరే, ఇంకా అర్థం అవ్వాలంటే ఎంత లోతుగా చెప్తున్నానో. మీ మనసు ఏమాత్రం పని చేస్తున్నా మీరు ధ్యానం చెయ్యనట్టే. రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీ మనసు ఏమాత్రం పని చేస్తున్నా మీరు ధ్యానం చెయ్యనట్టే. కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు, కానీ మనసు పనిచేస్తుంది, మీరు ధ్యానం చేయట్లేదు. పాయింట్ అర్థమవుతుందా? మీ మనసు ఏమాత్రం పని చేస్తున్నా మీరు ధ్యానం చెయ్యనట్టే. సరే, ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారా లేదా అన్నదానికి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, దాన్ని బట్టి మీరు చెప్పండి. ఓ గురువుగారు ఏం చేశారంటే శిష్యులకి ఏమని చెప్పారు? వాళ్ళకి మీరు కళ్ళు మూసుకుని ఇష్ట దైవం యొక్క నామాన్ని స్మరించమన్నారు. ఇలా చెప్తారు కదండి కొంతమంది గురువులు. వారికి ఇష్టమైనటువంటి దైవం యొక్క నామాన్ని స్మరించమన్నారు. దేంతో స్మరించారు? నోటితోట, పైకేం రాదు శబ్దం, మనసులో స్మరించుకుంటారు. కళ్ళు మూసుకుంటారు, పెన్ను కూడా ఇయ్యమ్మా, మనసులో స్మరించుకుంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్లు, మీరు చాలా బాధపడతారు తర్వాత రాసుకోని వాళ్ళు. నేను చెప్తున్నాను, నేను ఎంతోమందికి సరైన మార్గంలో మీరు చెప్తారు, వాళ్ళు ఎంతో లాభం పొందుతారు. నిర్లక్ష్యం చేయకండి. ఇది అన్ని క్లాసులు లాంటి క్లాస్ కాదు ఇది. అంటే వాళ్ళు మనసులో ఇష్టదైవం, ఒకరికి రాముడు ఇష్టం, ఏమంటారు? కళ్ళు మూసుకుని రామ 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 అనుకుంటారు. కొంతమంది బాబా ఇష్టం, ఏమనుకుంటారు? బాబా బాబా అనుకుంటారు. కొంతమంది కృష్ణుడు ఇష్టం,
కృష్ణ కృష్ణ అనుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఇలా అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ధ్యానం చేస్తున్నారా? చేసినట్టు కళ్ళు మూసుకున్నారుగా. ఆ, మనసు పనిచేస్తుందిగా. నా పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ మనసు పనిచేస్తుంది కాబట్టి ఇది ధ్యానం కాదు. అందుకే పత్రి గారు ఏమన్నారంటే ఏ నామము వద్దు అన్నారు. మరి మీ అందరికీ తెలుసు లేదు, 10-15 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళకి పోతే అన్నీ బాగా అర్థమవుతాయి. ఏ నామము వద్దు. ఇంకా కొంతమంది గురువులు ఏం చేస్తారంటే మీ చేత కళ్ళు మూయించి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారు. దాన్ని ఏమంటామంటే మంత్రోపదేశము అంటాం. ఇలా ఉపదేశాలు తీసుకునే వాళ్ళు ఉన్నారంటే లేరంటారా? ఉన్నారు. అది రకరకాల మంత్రాలు ఇస్తారు. ఒక్కో గురువు ఒక్కో రకమే ఇస్తారు. ఏకాక్షరి ఇస్తారు, పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మంత్రం ఇస్తారు. వాళ్ళకి చెప్తారు 5,000 సార్లు దీన్ని జపించు, 10,000 సార్లు జపించు, ఇంకా కొంతమందికి 1,00,000 సార్లు జపించు అని చెప్తారు. అప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక్కొక్కరు నిర్ణయించుకుంటారు 1000 సార్లను, 2,000, 5,000 అని నిర్ణయించుకుని కళ్ళు మూసుకుని ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని మనస్సులో జపిస్తారు. మరి ఇన్ని వేలైనవి అని ఎలా తెలుస్తాయి? అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జపమాల తీసుకుంటారు. జపమాల తీసుకుని ఒక్కొక్క మంత్రం జపించిన తర్వాత ఆ పూసని పైకి గెంటుతారు. ఓ చోట పైన ఒక పూస ముడి కింద ఉంటుంది. అక్కడికి కనుక మళ్ళీ వీళ్ళు వస్తే 108 సార్లు అయినట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గిన్నెలో చింతపెక్కలు వేసుకుని, ఆ గిన్నెలో చింతపెక్కలు వేసుకుని దండ ఒక రౌండ్ తిరిగేసరికి ఈ చింతపెక్క తీసి ఖాళీ గిన్నెలు వేస్తారు. వాళ్ళు ఎన్ని వేల సార్లు, ఎన్ని వందల సార్లు చేయాలనుకుంటే అన్నీ ఇందులో పెట్టుకుంటారు. ఈ గిన్నె ఖాళీ అయిపోతే వాళ్ళకి తెలుస్తుంది ఈరోజు నేను 10,000 సార్లు జపించాను అని చెప్పి అనుకుంటారు. అంతే కదండి. అది సరే. ఇలా మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఎక్కడ, దేంతో జపిస్తారు? మనసులో. ఇప్పుడు వీళ్ళు ధ్యానం చేస్తున్నట్ట. ఎందుకు? ఇక్కడ కూడా మనసు పని చేస్తుంది కాబట్టి. మనసు ఏమాత్రం పని చేస్తున్నా ధ్యానం చేస్తున్నట్టు కాదు. ఇంకోసారి రాసుకోండి, ఏం పర్వాలేదు, చెప్తున్నాను నేను. అందుకే పత్రి గారు ఏ నామము వద్దు, ఏ మంత్రము వద్దు, ఏ రూపము వద్దు అన్నారు. ఎంచేత మనసు పనిచేస్తుంది, ధ్యానాలు కావు కాబట్టి. ఇప్పుడు మన సొసైటీలో బోళ్ళు మంది మాస్టర్లు వచ్చేసారు. కొల్లలుగా వీధి వీధికి ఉన్నారు కదమ్మా శిరీష. ఒక్కొక్కడు ఒక్కొక్కటి కొత్త పుస్తకం చదవడం, కొత్త మోడల్ చెప్పడం, రకరకాల ధ్యానాలు రాలా. ఒకడు గైడింగ్ అంటాడు, ఒకడు గుడాకేశ అంటాడు, ఒకడు మనీ మెడిటేషన్ అంటాడు, చక్ర ధ్యానాలు అంటాడు. ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఎవరికి ఏది అట్రాక్షన్గా ఉంటే అది చెప్తూ ఉంటారు. సరే,
ఎలా ఉంటుందంటే ఈ గైడింగ్, మరి మీలో కూడా గైడింగ్ కొంతమంది చేస్తున్నారో లేదో నాకు తెలియదు. చేస్తున్నారండి? చేయట్లేదా? చేస్తారు, ఎందుకు చేయరు? మీ జంగారెడ్డి గురించి చేయరా? మరి గైడింగ్ మాస్టర్ వస్తే ఏం చేస్తారు? నేను రెగ్యులర్ కాదు, గైడింగ్ మాస్టర్ వస్తే ఏం చేస్తారు? మీ చేత కళ్ళు మోయించి ఏదో మాటలు చెప్తూ ఉంటాడు. నేను చెప్పేది గైడింగ్ మాస్టర్ వస్తే సరే, చాలా జాగ్రత్తగా వినండి. ఇది అసమర్షి కాదు, ఇది ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ ఇది అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే మీకు నచ్చే మాటలే చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టుగా మిమ్మల్ని ఊహించుకోమంటారు. వాళ్ళని చెప్పినట్టుగా మిమ్మల్ని ఊహించుకోమంటారు. ఊహించుకుంటూ ఉంటారు మీరు. వాళ్ళు ఎలా చెప్తే అలా ఊహించుకుంటారు. రాసుకోండి, గైడింగ్లో మాస్టర్ ఎలా చెప్తే మనల్ని అలా ఊహించుకో అంటారు. ఏమంటారంటే కొంతమంది, నీ నెత్తి మీద గోల్డెన్ పిరమిడ్ వచ్చిందని ఊహించుకో అంటారు. ఏం పిరమిడ్? చెప్పేవాళ్ళు ఉన్నారా? నువ్వెవరు చేయలేదే, చెప్పేవాళ్ళు ఉన్నారా అని అడిగా. మరి అదే అది చెప్పు నాకు. మీ గొడవ నేను అడగలా, చెప్పేవాళ్ళు ఉన్నారా అని అడిగా. మీరు చేస్తున్నారా అని అంటే అప్పుడు చెప్పాలి. అది గైడింగ్ మీటింగ్. నీ నెత్తి మీద గోల్డెన్ పిరమిడ్. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? కళ్ళు మూసుకుని నెత్తి మీద గోల్డెన్ పిరమిడ్ వచ్చినట్టుగా ఊహించుకుంటారు. ఇంకేం చెప్తాడు? ఆ గోల్డెన్ పిరమిడ్ మధ్యలో నువ్వు కూర్చున్నట్టుగా ఊహించుకో అనగానే వీళ్ళు కూడా అలా ఊహించుకుంటారు. వీళ్ళు ఊహించుకోగానే వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయి గోల్డెన్ పిరమిడ్ మధ్యలో కూర్చుంటారు. చూసుకోండి. ఇంకా ఏమంటాడంటే, నీ కుడివైపు షిరిడి బాబా వచ్చి కూర్చున్నాడని ఊహించుకుంటాడు. ఎవరు? మళ్ళీ తక్కువ వాళ్ళని చెప్పడం. నీ ఎడం వైపు ఆంజనేయ స్వామి వచ్చి కూర్చున్నాడని ఊహించుకుంటారు. ఈవిడ ఊహించుకుంటుంది, ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు. తర్వాత నీ పిరమిడ్ అంతా కూడా యాస్ట్రల్ మాస్టర్తో నిండిపోయింది అని ఊహించుకుంటారు. ఓ కిటకిటలు ఆడిపోద్ది వాళ్ళ పిరమిడ్. ఇంకా ఏమని చెప్తారంటే, వాళ్ళందరిలో ఉన్న ఎనర్జీ అంతా నీ లోపలికి వెళ్ళిపోయిందని ఊహించుకో. వీళ్ళకేదో ఎనర్జీ లోపలికి వచ్చేసినట్టు, వీళ్ళు ఏదో అలా ఉబ్బిపోయినట్టు ఇలా ఊహించుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరూ ఆంజనేయ స్వామి, ఈ పక్క సాయిబాబా, వీళ్ళిద్దరూ ఈవిడ్ని చెరో చెయ్యి పట్టుకుని ఎన్నో లోకాలు తిప్పేశారు అని ఊహించుకోమంటాడు. ఈవిడ ఎన్నో లోకాలు తిరిగి వచ్చేస్తుంది ఈ లోపల. అది ఇలా చెప్పి ఒక అరగంట అలా చెప్తారు నచ్చినవి అన్నీ. వీళ్ళు ఏమనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది అక్కడ. ఆఖరిలో ఓకే చెప్తాడు. ఒక గంట అయిపోయాక, గంట అయ్యాక ఓకే చెప్తాడు. కళ్ళు తెరుస్తారు అంతా. అప్పుడు మీ అనుభవాలు చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అడిగితే కొంతమంది ఏమంటారు? నేను షిరిడి బాబాని రమ్మంటే ఏకంగా శివుడే వచ్చేసాడంట. అది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ ఏమంటుంది? ఆంజనేయ స్వామిని రమ్మంటే బాబాజీ వచ్చేసాడంట. అది ఇలా వీళ్ళు చెప్తూ ఉంటారు. పాపం కొంతమందికి ఎన్ని ఊహించుకునే ఆవిడ రాడు. ఆవిడ ఏమంటుందంటే మాస్టర్ తోటి, ఏమండి నాకు ఎవరు రాలేదండి అంటుంది. అప్పుడు మాస్టర్ ఏమంటాడు చెప్పండి? నువ్వు ధ్యానం సరిగ్గా చేయలేదు అంటాడు. పాపం ఈవిడ ఏమనుకుంటుంది? ఓ నేను సరిగ్గా చేయలేదు, వాళ్ళు సరిగ్గా చేశారు అనుకుంటారు.
సరే, నేనేమంటానంటే ఇప్పుడు ఓకే చెప్పారు కదా, మీరు కళ్ళు తెరిచే ముందు పక్కన ఎవరున్నారండి? షిరిడి బాబా ఉన్నాడు కదా, ఆయనతో రమ్మంటే వచ్చాడా, కూర్చోమంటే కూర్చున్నాడు కదా, మీ పక్కనే గంట కూర్చున్నాడు కదా. ఆయనతో మీరు కళ్ళు తెరిచే ముందు ఏమని చెప్పాలంటే, బాబా నేను కళ్ళు తెరుస్తున్నాను, నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని చెప్పి ఊహించుకుని కళ్ళు తెరవండి. కళ్ళు తెరిస్తే మీ పక్కన ఎవరు ఉండాలి? బాబా గారు ఉండాలి. ఉంటాడా? అదేంటి ఓయ్ వచ్చేసాడన్నారు మరి రమ్మంటే వచ్చినప్పుడు ఉండమంటే ఉండాలి. ఉంటాడా? లా అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వచ్చింది కూడా ఊహే కానీ నిజం. అర్థమైందా? ఊహలు నిజం కాదు. రాసుకోండి. మిమ్మల్ని భ్రమల్లోనూ భ్రాంతిలో పెట్టి ఏదో ధ్యానం చేస్తున్నామని చెప్పి కొడుతున్నారు వీళ్ళంతా. సార్ పున్నారావు గారు ఊహితాడు. హలో సరే, చాలా జాగ్రత్తగా వినండి, నా పాయింట్స్ అన్నీ జాగ్రత్తగా వినండి. ఊహలు నిజం కాదు అంచేత వాళ్ళు చెప్పినవన్నీ ఉత్తిదే. పిరమిడ్ రాలేదు. ఏ పిరమిడ్? గోల్డెన్ పిరమిడ్. బాబా రాలేదు, ఆంజనేయ స్వామి రాలేదు, యాస్ట్రల్ మాస్టర్స్ రాలేదు, ఈ ఎనర్జీ రాలేదు. వస్తే అవన్నీ కరెక్ట్ అవుతే బాబా అలా లేవకుండా అలా కూర్చుని ఉండాలి. మరి ఇప్పుడు చెప్తే వచ్చినప్పుడు వెళ్ళకు బాబా మేము కళ్ళు తెరుస్తున్నాం అన్నప్పుడు వెళ్ళకుండా ఉండాలి కదండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇలాంటి మాస్టర్లు అందరి దగ్గర ట్రైనింగ్ అవుతే ఏం ఎదుగుతారు, ఎక్కడ ఎదుగుతారు, ఏం ఉపయోగం? గుర్తుపెట్టుకోండి, సరైన ట్రైనింగ్ తీసుకోండి. మీరు భీమవరం కంపల్సరీ రావాలని నేను చెప్తున్నాను. ధ్యానంలో గొప్ప స్థితికి మీరు ఎదగాలి, మంచి లాభాలు మీరు పొందాలి అంటే ప్రతి ఒక్కరూ భీమవరం రావాల్సిందే. సరే, ఇంకోటి చెప్తాను. ఈసారి మీరు కళ్ళు తెరిచే ముందు పైన ఏముంది మీ నెత్తి మీద? గోల్డెన్ పిరమిడ్. గోల్డెన్ పిరమిడ్ రమ్మంటే వచ్చింది కదా. ఈసారి ఏమనుకుంటారంటే ఆ గోల్డెన్ పిరమిడ్లోంచి 1 కేజీ బంగారం మీ గదిలో పడిందని ఊహించుకోండి. ఎంత? సరిపోద్దా? చాలదా? ఎంత కావాలి చెప్పండి? ఎన్ని కేజీలు కావాలి బాబు నీకు? ఎవరికి? నీకా? మరి ఎవరికి? నువ్వు టన్ను కాకపోతే 50 టన్నులు అనుకో, ఎవడొద్దన్నాడు? నిజం కాదంట. అవి ఊహించుకోమన్నవన్నీ జరుగుతున్నాయి కదా. నేను చెప్పేది ఊహించుకోమన్నవన్నీ జరిగినాయి అని కూడా అనుభవాలు చెప్పిందిగా ఇవిడ ఒక ఆవిడ లేచి. మరి ఇది జరగాలిగా. కళ్ళు తెరవగానే ఎదురుగుండా కేజీ బంగారం ఉండాలక్కర్లేదా? ఉంటాయా? అంటే అర్థమేంటి? అనుకున్నది జరగలేదు అంటే గోల్డెన్ పిరమిడ్ కూడా లేదు.
పాయింట్ అర్థమవుతుందా? ఎందుకండి ఇలాంటి జ్ఞానాలు, ఊహలు? ఇలాంటి పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు బాబు మన సొసైటీలో. ఎన్నైనా ఊహించుకోవచ్చు అయిపోయేటట్టయితే. షిర్డీ బాబాని వెళ్ళేందుకు? షిర్డీ బాబా దగ్గర ఏముంది? కుబేరుని ఊహించుకోవాలి. కుబేరుడి దగ్గర ఏముంటుంది? వెంకటేశ్వర స్వామికి అప్పించినోడు. ఇంకా తీరట్లేదు అది. మరి ఆయన రమ్మంటే ఆయనే వస్తాడు. నీ బీరువా నిండా కోట్లు పెట్టేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడా లేదా? ఎందుకు? షిర్డీ బాబాని ఏం చేస్తారు? పత్రి గారు ఎక్కడ గైడింగ్ ఎక్కడా చెప్పలేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు కానీ ఏమీ చెప్పలేదు. రాసుకోండి. పత్రి గారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం పున్నారావు గారి దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు కొంతమంది మాస్టర్లు ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టి మ్యూజిక్ పెడుతున్నారు, అయితే మ్యూజిక్ పెట్టుకుంటున్నారు. నచ్చిన పాటలు నచ్చిన మ్యూజిక్ పెట్టుకుంటున్నారు. మన పున్నారావు గారిలాగా. అంతే కదా బాబు? ఆయన అబద్ధం చెప్పడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు ఆయన. ఎవడవుతే ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు కదా. వేణు మాస్టరు ఏ మాస్టరో మిమ్మల్ని కళ్ళు మూసి కూర్చోబెట్టి మ్యూజిక్ పెడతారు. కొంచెం చెప్పండి, ఆ మ్యూజిక్ మీరు వింటారా వినరా? దేంతో వింటారు? చెవులతో వింటారా? హాహాహా, బుర్రలాగా అయిపోయింది, ఏం చేస్తాం? చెవులతో వింటారా? పిచ్చోళ్ళలో ఉన్నారు. చెవులతో అయినా కళ్ళతో అయినా నోటితో అయినా వినేది ఎవరు? పనిచేసేది మనసు. అవునా? మనసుతో వింటారు. అంటే అక్కడ మనసు పనిచేస్తుందా పని చేయట్లేదా? అంటే మీరు ధ్యానం చేస్తున్నట్టే చేయనట్టా? మరి ఎన్ని గంటలు కూర్చున్నా దండిగానా కదా? ఏంటయ్యా అవన్నీ మనకెందుకు? వాళ్ళెవరు చేశారు వీళ్ళెవరు చేశారు? పత్రిక మనకి స్పష్టంగా చెప్పారు. ఏమని? ధ్యానం అంటే శ్వాస మీద క్లియర్గా చెప్పారా లేదా? అన్ని చోట్ల రాయించారే, అన్ని పోస్టర్ మీద బ్యానర్ మీద ధ్యానం చేసే పద్ధతి అని ప్రతి పుస్తకంలో ఒక పేరా ఇచ్చేవారే లేదా? ఏమండి కొంచెం ఆలోచించండి. ఏమని ఉంటుంది ఆ పేరాలు? హాయిగా సుఖాసనంలో కూర్చుని వేళ్ళల్లో వేలు పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆలోచనలు వస్తాయి, కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడితే మళ్ళీ ఆలోచనలు వస్తాయి, మళ్ళీ కట్ చేసి శ్వాస మీద పెడితే మెల్లిమెల్లిగా ఆలోచన రహిత స్థితికి వస్తుంది. అదేగా పత్రిక గారు చెప్పారు. ఆలోచన రహిత స్థితి మీరు చేరుకున్నప్పుడు, అంటే ఆలోచన లేని స్థితికి మీరు చేరుకున్నప్పుడు అపారమైన ప్రాణశక్తి మీ శరీరంలో ప్రవేశించి మీ నాడీ మండలం శుద్ధి అయ్యి మీకున్న అనేక రుగ్మతలు తొలగిపోతాయి. ఇదే కదా చిన్న పేరా ఇచ్చేవారు. ఏమండి? కానీ ఆలోచనలు కట్ చేసి మ్యూజిక్ మీద పెట్టండి అని చెప్పారా? చెప్పలేదుగా. మరి ఎవడో వేణు చెప్పాడు, వీడు చెప్పాడంట. అబ్బా, నేను పత్రిక గారు వీళ్ళందరికీ గురువు ఎవరు? మరి ఆయన ఫాలో అవ్వాలా, వీళ్ళు ఫాలో అవ్వాలా? నేను చెప్పేది, అరే నీ మనసు అక్కడ పోతే ఏం చేయాలో నాలంటూ అడుగు. అర్థమైందా? తెలియనోడిని అడిగితే ఏం చెప్తాడు? నీకు ఏ సందేహం ఉన్నా భీమవరం రా. ఇక్కడ ఇంకేముంది, పెద్ద గంటన్నరలో వచ్చాను నేను కారు మీద. నేను 2-2.5 గంటలు అనుకున్నా.
డైరెక్ట్ వచ్చేస్తే గంటన్నర. అందులో పొద్దున్న కదా ట్రాఫిక్ కూడా లేదు. పత్రి గారు మ్యూజిక్ పెట్టమని చెప్పారా? తర్వాత పత్రి గారు ఒక పుస్తకం రాశారు, ఆనాపాన సతి. ఆ పుస్తకం ఉందని సంగతి తెలుసా మీకు? కొన్నారా? తులసిదళం కాదు, ఆనాపాన సతి. ఆయన 70 పుస్తకాలు రాశారు. ఎన్ని పుస్తకాలు కొన్నారు ఆయన? ఎన్ని? ఓ 2, 3. అబ్బా, 70 పుస్తకాలంటే 10, 15 కొన్నారా? ఏం తెలుస్తుందండి? ఇంకే గురువు దగ్గర ఇదే మనం నేర్చుకునేది. అబ్బబ్బా, తులసిదళంలో అదేమి ఉండదు. ఆనాపాన సతి, ఆనాపాన సతి పుస్తకంలో ధ్యానం చేసేసి. ఆనాపాన సతి అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. ఆ పుస్తకంలో ఖచ్చితంగా చెప్పాడు. ఎక్కడ ఆయన మ్యూజిక్ మీద ధ్యాస పెట్టండి అని చెప్పాల. ఒక్కసారి ఆ పుస్తకం మీకు ఇప్పుడు కొనండి, ఇప్పుడు నేను తెప్పిస్తున్నాను. అది కొని చదవండి ఇంచక్క. ఎందుకంటే పత్రికను ఫాలో అవ్వాలి. నేను ఒకటే చేసేవాడినమ్మా మొదటి నుంచి కూడా. ఇలాగే రకరకాలు వచ్చేవి. నేనేం కంగారు పడేవాడిని కాదు. వెంటనే పత్రిక గారి పుస్తకాలు తీసేవాడిని. ఈ విషయంలో ఆయన ఏం చెప్పారు, పత్రిక గారు ఏం చెప్పారు అన్నది రెఫర్ చేసుకునేవాడిని. ఇంకా ఎవడు ఏం చెప్పినా నేను పఠించుకునేవాడిని కాదు. ఆయనదే మనకు కరెక్ట్. మరి ఈ స్థాయికి వచ్చానంటే 75 పుస్తకాలు రాసాం మేము, నేను మేడము. చెప్తున్నాను నేను, ఇంకా రాస్తూనే ఉన్నాం పుస్తకాలు. ఇన్ని పుస్తకాలు ఎలా రాయగలిగాం మేము? ఎవడు రాశాడు మన సొసైటీలో? 4500 వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి మా ఇద్దరి. కాబట్టి చూసుకోండి మీరు, తటవర్తి వీరరాఘవరావు అని మీరు యూట్యూబ్లో ఫీడ్ చేస్తే మొత్తం మన వీడియోలన్నీ ఓపెన్ అవుతాయి. 1, 2, 4500. ఒక్క వీడియోకి అసలు సంబంధమే ఉండదు. ఎలా చెప్పగలిగాం? 100% పత్రి గారు చెప్పినట్టు మేము ఫాలో అయ్యాం, ఈ స్థాయికి ఎదిగాం. రకరకాలుగా చెప్పేవాళ్ళు అక్కడే ఉండిపోయారు బాబు. ఆ మాస్టరు ఈ మాస్టరు అంటే అక్కడే ఉంటావు. వాళ్ళే నేర్చుకోలేదు, వాళ్ళే తెలుసుకోలేదు, ఏం చేస్తారు? సరే, తర్వాత 18 ఆదర్శ సూత్రాలు. ఇది తెలుసా మీకు? ఇవి కూడా తెలీదా బాబు? నీకు తెలుసు కదా. అందులో ఫస్ట్ చెప్పు, అన్నీ వద్దులే కానీ. పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో ఫస్ట్ సూత్రం ఏమని చెప్పారు పత్రి గారు? ఫస్ట్ సూత్రం ఏంటంటే, రాసుకోండి, పత్రి గారు చెప్పింది. సరైన ధ్యానం ఆనాపానసతి. అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చెయ్యాలి. 18 ఆదర్శ సూత్రాలు అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు, రూల్స్. అందులో మొట్టమొదటిది స్పష్టంగా చెప్పాడు. మరి అందులో ఏం చెప్పలేదే, మ్యూజిక్ మీద ధ్యాస పెట్టండి అని. అంచేత మీరు మ్యూజిక్ మీద ధ్యాస పెడితే మీ మనసు పని చేస్తున్నట్టా లేదా? అది నా ప్రశ్న. పని చేస్తుంది కదా. మరి మనసు పని చేస్తే ధ్యానమా? ధ్యానమా?
మనసు పనిచేస్తే ఆ? నేను చెప్పేదేనండి, మనసు పని చేస్తే ధ్యానమా? అది శూన్యం కూడా కాదు, మనసు పని చేయని స్థితి రావాలి. శూన్యం ఇంకా తర్వాత హయ్యర్ స్టేజ్లో వస్తుంది. సరే, మీరు స్పిరిచువల్ రియాలిటీ అని ఆ వీడియో చూసారా? స్పిరిచువల్ రియాలిటీ చూడాలి మీరు. అందులో వీడియోలు వేసి చూపించారు పత్రి గారు స్టార్టింగ్లో. అది ఒక క్రేజ్గా అందరూ చూశారు అప్పుడు. స్పిరిచువల్ రియాలిటీలో మనసు పనిచేయని స్థితికి వీళ్ళు చేరుకున్నప్పుడు విశ్వంలోంచి అపారమైన శక్తి వస్తుంది. ఆలోచనలు ఉంటే శక్తి రాదు. అర్థమవుతుందండి? అంటే మనసు పని చేస్తూ ఉంటే మీకు శక్తి రాదు. ఎన్ని గంటలు కూర్చున్నా వేస్ట్. ఇన్ని రకాలుగా చెప్పారైనా అవన్నీ వదిలేశారు ఆయన చెప్పినవి నేను. సరే, ఇప్పుడు మ్యూజిక్ మీద మీరు ధ్యాస పెడితే మీరు ధ్యానం చేస్తున్నట్ట? అది నా ప్రశ్న. అబ్బబ్బా, అవి నేను చెప్తాను. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి? మనసు పని చేస్తే ధ్యానం కాదు. ఇది అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? మేము పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నాను? అటు ఇటు పోతామని. ఇప్పుడు మరి మ్యూజిక్ గమనిస్తున్నామంటే మనసు పనిచేస్తుందిగా. అబ్బా, ఎవడు గొడవ నాకు అనవసరం. శ్వాస మీద ధ్యాస పెడితే ఇంకెందుకు మ్యూజిక్? ఎందుకో అదెందుకు? నాతో ఎక్కడ నువ్వు చెప్పగలవయ్యా? ఇప్పుడు మన సొసైటీలో పత్రి గారి తర్వాత ఎవరు అంటే నా పేరు అమ్మ పేరే చెప్తారు అందరూ. అంత నిక్కచ్చిగా పత్రి గారిని ఫాలో అయ్యేది మీ ఇద్దరమే. సరే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇవన్నీ అడుగుతుంటే మరి మ్యూజిక్ మీద ధ్యాస పెడితే మనసు పనిచేస్తుంది, ధ్యానం ఎలా అవుతుందంటే కరెక్టే అని ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఒక ప్రశ్న వేస్తున్నారు. ఒక ప్రశ్న రాసుకోండి. ఇవన్నీ ఒప్పుకుంటున్నారు కానీ ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమిటంటే ఆ ప్రశ్న, కర్తాల్లో కానీ బెంగళూరు వ్యాలీలో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద ప్రోగ్రాం జరిగినప్పుడు కానీ పత్రి గారు మ్యూజిక్ పెట్టే చేయిస్తున్నారు కదా, ఎందుకు చేయిస్తున్నారు అలా అవుతే అని ప్రశ్నిస్తున్నారు. అబ్బబ్బా, మరి దానికి అలా ఎందుకు చేస్తున్నారు ఆయన? అది కూడా నీకు తెలీదు. ఎందుకు నీ ఊహలు? ఇంకా బొడ్డు నోడవి. ఈ డౌట్ మీలో కూడా ఉంటుంది. నేను చెప్పింది కరెక్ట్ అన్నది అర్థమవుతుంది. కానీ మరి పత్రిక గారు ఎందుకు చేయిస్తున్నారు? ప్రతి ఒక్కరికి ఆ సందేహం ఉందా లేదా? మీరు ఇవాళ విన్నారు, రేపు మీరు జూమ్లోకి వెళ్ళినా లేకపోతే ఏ మాస్టర్ వచ్చినా ఇలాగే చెప్తాడు, మ్యూజిక్ పెట్టి చేస్తుంటాడు. మీరు అడుగుతారు, ఆయనేమో మ్యూజిక్ మీద ధ్యాస పెడితే ధ్యానం కాదన్నాడు, మరి మీరేంటి మ్యూజిక్ మీద పెట్టిస్తున్నారు అంటాడు. ఆడేం చెప్తాడంటే ఏం సమాధానం చెప్పలేక, మరి ఆయన కర్తాల్లో ఎందుకు మ్యూజిక్ పెట్టి చేస్తున్నాడు ఆ ప్రశ్న అడుగుతారు. ఆ మాస్టర్ అడుగుతాడు. దాన్ని మీరేం చెప్తారు సమాధానం? మీకేం తెలుసు? నా పాయింట్ అర్థమవుతుందండి.
ఒక రకంగా ఇప్పుడు నేను చెప్తూ ఉంటే మ్యూజిక్ పెడితే ధ్యానం కాదు అన్నది మీకు అర్థమైంది చెప్పిన దాన్ని బట్టి. మనసు పనిచేస్తుంది కాబట్టి, శక్తి రాదు కాబట్టి అది ధ్యానం కాదు అన్నది అర్థమైంది. మరి పత్రి గారు ఎందుకు మ్యూజిక్ పెట్టి చేయిస్తున్నారు? ఈ సందేహం అందరికీ ఉంది. సరే, దానికి క్లారిఫికేషన్ ఇమ్మంటారా? ఈ సందేహానికి సమాధానం చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. అందుకే నేను చెప్పేది ఆషామాషి కాదంటుంటా. ఏ పుస్తకంలో? అందులో ఉండదు. బాబా, ఇది ఎక్కడిదక్కడే. ఒరే, ఇక్కడ పెట్టరా ఎన్నీనో. ఒరే, 3 కట్టలు తెచ్చావు కదా, అవి పెట్టి పైన. అక్కడ పెట్టి, ఆ పక్క పెట్టి, అది అలా పెట్టి. ఇంకో కట్ట ఉంటుంది, అది కూడా పెట్టి. నువ్వు కూడా అక్కడ కూర్చో. సార్, జాగ్రత్తగా వినండి. ఆషామాషికి ఇప్పుడు ఎందుకంటే నువ్వు కూడా వినాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ కొంచెం చెప్పగలిగితే అందరినీ సరైన దారిలో పెట్టిన వాళ్ళు అవుతాం. ఆ పుణ్యం మనకు వస్తుంది. ఎదటి వాడికి లాభం కలిగేటట్టు మనం చెప్పినప్పుడు మనం బెనిఫిట్ పొందుతాం. ఎదటి వాడికి నష్టం కలిగించేటట్టు మనం చెప్పినప్పుడు మనం నష్టపోతాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి సార్. ఎదటి వాడికి లాభం కలిగేటట్టు ఏ మాస్టర్ చెప్పినా వాడు లాభం పొందుతాడు. ఎదటి వాడిని తప్పు దారిలో నడిపించి వారిని నష్టపోయేటట్టు చేస్తే ఆ దెబ్బ మాస్టర్కి తగులుతుంది. చేత వాడు చెప్పాడు, వీడు చెప్పాడు కాదు, అది చూసుకోండి. అది సరే. ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నా. సరే, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి ప్రతి పుస్తకంలో రాయించారు, ప్రతి బ్యానర్ మీద రాయించారు, ప్రతి చోట చెప్పారు. మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఆనాపానసతి 18 సూత్రాలు ఇలా అన్నిట్లో కూడా ఉంది. మరి ఇన్ని పుస్తకాల్లో ఆయన ఏమని చెప్పారు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఉంది. కానీ మ్యూజిక్ మీద పెట్టి చేస్తున్నాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈ మ్యూజిక్ మీద ధ్యాస కరెక్ట్ ధ్యానం అవుతే అన్ని చోట్ల ధ్యానం అంటే మ్యూజిక్ మీద ధ్యాస అని రాయించవచ్చు కదా? ఈ ప్రశ్న రాసుకోండి, నేను వేసిన ప్రశ్న. నా పాయింట్ అర్థమవుతుందా? మ్యూజిక్ మీద ధ్యాస కరెక్ట్ అవుతే బ్యానర్ల మీద కానీ పుస్తకాల్లో కానీ అన్ని చోట్ల కూడా ధ్యానం అంటే మ్యూజిక్ మీద ధ్యాస అని ఎందుకు రాయించలేదు? మీకు అర్థమైంది సార్? ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాలి. సార్కి కూడా అర్థం కావట్లా. మీరు కొంచెం ఫాస్ట్గా ఉన్నారు, నేను చూస్తున్నాను మొదటి నుంచి. నా పాయింట్ అర్థమైందమ్మా? ధ్యానం అంటే మ్యూజిక్ మీద ధ్యాస కరెక్ట్ అవుతే పత్రి గారు ఎక్కడ పడితే అక్కడ అలాగే రాయించాలి కదా? ఎక్కడైనా రాయించారా? రాయిస్తే ఆయన 70 పుస్తకాలు రాశారన్నాను, ఒక్క పుస్తకం పట్టండి, ఏ పుస్తకంలోనూ లేదు. ఎందుకు లేదు? కరెక్ట్ కాదని మీరు చెప్తున్నారు, నాకు ఈ పొన్నారావు గారు చెప్పట్లా. సార్, నేను అడిగిన ప్రశ్న కావాలి ఇప్పుడు నాకు. సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు డౌట్ క్లియర్ అవ్వాలిగా మీకు. సరే అంటారు, ఒప్పుకుంటారు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కాబట్టే ఆయన ఎక్కడా చెప్పలేదు అన్నాడు. మరి మ్యూజిక్ మీద పెట్టి ఎందుకు చేయిస్తున్నాడు? సార్, మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి. కాదు, అరగంట కాదు, గంట అనేది అవసరం.
మీకు నచ్చకపోతే వెళ్ళిపోవడమే. మీరు నచ్చకపోతే వెళ్ళిపోవడం. వెళ్ళిపోండి. విన్నవాళ్ళకి చెప్తాను నేను. చెప్పే పాయింట్ అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు చేయిస్తున్నాడు, ఎందుకు ఇంతలా నొక్కి నొక్కి చెప్తున్నాను చెప్పండి. అర్థం అవ్వాలని మీ అందరికీ. ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు అంటే అర్థం కాలేదనేగా. సరే, ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పత్రి గారు ధ్యానం అంటే ఏమని చెప్పారు? శ్వాస మీద ఆయనేగా చెప్పింది. కానీ ఆయన ధ్యానం అంటే మ్యూజిక్ పెట్టి చేయిస్తున్నాడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చేసేది కాదండి, చేయించేది, అందరి చేత చేయించేది. చెప్పేది ఏంటి? ఆయన శ్వాస మీద ధ్యాస, చేయించేది మ్యూజిక్ మీద. పాయింట్ అర్థమవుతుందా? రెండు ఆయనే చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమైనా ఒకటి వేరే చెప్పి ఇంకోటి ఏదో చెప్తే ఆయన చెప్పింది మనం తీసుకుందాం. ఇక్కడ రెండు ఆయనే, చేయించేది ఆయనే, చెప్పేది ఆయనే. ఈ రెండిట్లో ఏది కరెక్టు? ఆయన చెప్పింది కరెక్టా, చేయించేది కరెక్టా? బుర్ర ఉన్నవాడికి చెప్పిందే కరెక్ట్ అనేది తెలుస్తుంది. బుర్ర స్ట్రైక్ అవ్వకపోతే సరే, ఇది కూడా మీకు క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఆయన రెండు ఆయన చెప్పకపోయి ఆయన మ్యూజిక్ పెట్టే చేయిస్తే గొడవ లేదు. కానీ చెప్పడం ఏం చెప్పాడు? శ్వాస మీద చేయించడం. మరి ఇప్పుడు ఏది ఫాలో అవ్వాలి మనం? చెప్పింది ఫాలో అవ్వాలా, చేయించింది ఫాలో అవ్వాలా? చెప్పిందే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీకు చెప్తాను, నేను రాసుకోండి, మీకు అర్థం అవడానికి చెప్తాను. గొప్పవాళ్ళు చెప్పింది చెయ్యాలి కానీ చేసింది మనం చేయకూడదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గొప్పవాళ్ళు చెప్పిందే చెయ్యాలి కానీ చేసింది మనం చెయ్యకూడదు అన్నదానికి ఓ ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ షిరిడి బాబా తెలుసండి? తెలీదా? ఏమో నీకు తెలీదా? తెలియనట్టుగా మొహం పెట్టు. షిరిడి బాబా అందరికీ తెలుసు కదా. సరే, షిరిడి బాబా వంట చేసేటప్పుడు దేంతో కదిపేవాడు? చేత్తో కదిపేవాడు. పున్నారావు గారు, మరి షిరిడి బాబా చేత్తో కదిపాడని మీరు కూడా చేత్తో కదుపుతారా? చేత్తో కదుపుతారంటే నవ్వుతారేంటి? ఆయన చేశాడుగా. మాట్లాడరేటి? కదిపి చూడండి ఒకసారి, ఏమవుతుందంటారు? కాలితే కాలిందే, ఆయన కలపలేరటి. పాయింట్ అర్థమవుతుందా పున్నారావు గారు? ఆయన చేశాడే, మీరు చేయగలరా? మరి ఆయన ఎందుకు చేశాడు? అది భగవత్ స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి, ఎన్నో మహత్యాలు సిద్ధులు ఉన్నాయి కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చేశాడని మనం చేస్తే, మీకు చెప్తున్నాను నేను, షిరిడి బాబా సమానమే కాదు, ఇంకా ఎక్కువ పత్రి గారు. పైకి ప్రదర్శించడు కానీ పత్రి గారి గురించి మీకు అంత తెలీదు. అంత గొప్పవాడు పత్రి గారు. మరి షిరిడి బాబా చేసాడని మీరు చేస్తే నష్టపోతారా, నష్టపోరా? అలాగే పత్రి గారు చేయించారని మీరు చేస్తే
ఏమవుతుంది మీకు? నష్టపోతారా నష్టపోరా? మనం ఇవన్నీ చేసేది నష్టపోవడానికా? నా పాయింట్ అర్థమవుతుంది? అంచేత ఏం చేయాలి చెప్పండి? పత్రి గారు చెప్పింది చేయాలా, చేసింది చేయాలా? ఏం చెప్పారు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలా, మ్యూజిక్ మీద ధ్యాస పెట్టాలా? ఏంటి ఇంకా మొహమాటం? బాబో, ఈ మాస్టర్లు అంతా అలాంటి వాళ్ళే. జబ్బుడు ఇంత లోతుగా ఆలోచించలేదు, ఇంతలా అధ్యయనం చేయలేదు, ఇంత రీసెర్చ్ చేయలే. నేను లైఫే దానికి కేటాయించాను. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారు, ఎన్నో రకాలు చెప్తున్నారు. మరి ఆయన శ్వాస మీద చెప్తే ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న నాలో ఉండి ఎన్నో కోణాల్లోంచి ఆలోచించా. అది సరే. ఇప్పుడు పత్రి గారు చెప్పింది చేయాలా, చేసింది చేయాలా? ఏమండి? చెప్పింది చేయాలి. సరే సార్, మీరు జాగ్రత్తగా వినాలి. పొన్నారావు గారు, మీరు అంత దూరం ఊరికే రాలేదు. భీమవరం వచ్చి పిలవలా. ఇక్కడ ఏదో అవసరం ఉంది. ప్రకృతి అందుకే ఈ రకంగా నన్ను పిలిపించింది. ఇది పత్రి గారు చెప్పినటువంటి సందేశం. ప్రకృతి వ్యాలీ మీకు తెలుసా? అరకులోయ దగ్గర ఉండేటువంటి అక్కడ జరిగేది. ప్రతి సంవత్సరం ఆయన యజ్ఞం నిర్వహించేవాడు. ఆ యజ్ఞంలో ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు వీడియో మీకు పెడతాను నేను. ఏమండి? చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పడం కాదండి సార్, ఆయన చెప్పింది చెయ్యాలి, చేసింది మనం చేయకూడదు అని. నీలాగా ఉండడం నీకేం కష్టం? నువ్వు నాలాగా ఉండమాక. నేను చేసింది చేయకు, నేను చెప్పింది చేయి. నాకు తగినది నేను చేస్తాను, నీకు తగినది నీకు చెప్తాను. నీ స్వధర్మం ప్రకారం నీకేదనిపిస్తే నువ్వు చెయ్యి. నా స్వధర్మం ప్రకారం నాకేది అనిపిస్తుందో నేను చేస్తాను. నా బట్టి నేను, కానీ నా బట్టి నువ్వు కాదు, నీ బట్టి నేను కాదు, ఎవరి బట్టి వాళ్ళే. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏం లాభం? పులి అవుతుంది అది. పులిని చూసి నక్క సలాం కొట్టి వెళ్ళిపోతుంది అంతే, వాతలో పెట్టుకోతుంది. నీలా నువ్వు ఉండు, నాలా నేను ఉన్నాను అంతే. నన్ను చూసి నీలా నువ్వు ఉండడం నేర్చుకోవాలి అంతే. అది నేర్చుకోవాల్సింది, నాలా ఉండడం కాదు. నీలాగా నువ్వు ఉండబోయి నీలాగా ఉండడం నీకేం కష్టం? నువ్వు నాలాగా ఉండమాక. నేను చేసింది చేయకు, నేను చెప్పింది చేయి. నాకు తగినది నేను చేస్తాను, నీకు తగినది నీకు చెప్తాను. నీలాగా నువ్వు ఉండబోయి నీలాగా ఉండడం నీకేం కష్టం? నువ్వు నాలాగా ఉండమాక. నేను చేసింది చేయకు, నేను చెప్పింది చేయి. నాకు తగినది నేను చేస్తాను, నీకు తగినది నీకు చెప్తాను. నీ స్వధర్మం ప్రకారం నీకేదనిపిస్తే నువ్వు చెయ్యి. నా స్వధర్మం ప్రకారం నాకేది అనిపిస్తుందో నేను చేస్తాను. నా బట్టి నేను, కానీ నా బట్టి నువ్వు కాదు. పత్రి గారు ఏమన్నారు? ఈయన ఇక్కడ రెండు చేశాడు. ఒకటి చెప్పాడు, ఒకటి చేయించాడు. ఏమని చెప్పాడు? నేను చెప్పింది చెయ్యి, కానీ చేసింది
చెయ్యొద్దు. ఆయన ఏం చెప్పాడు? ధ్యానం అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలా, మ్యూజిక్ మీద ధ్యాస పెట్టాలా? అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? నేనైతే ఊరికే తెలివి తక్కువ ఉన్నాయి, ఏమి స్టడీ చేయకుండా. అర్థమవుతుంది బాబు? సరే, ఇప్పటికైనా అర్థమైందమ్మా అందరికీ? ఇది అర్థం చేసుకుని మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి నిశ్శబ్ద ధ్యానం మీరు చేస్తే నిజంగా మీరు అదృష్టవంతులే. మా జూమ్లో మేము రోజు 350, 400 మంది వస్తారు. ఎవరికాళ్ళు జాయిన్ అవుతారు. ఆ నిశ్శబ్దంలో ఎవరికాడు కూర్చుని శ్వాస మీద ధ్యాస పెడతారు. 4ంటికి కూర్చుంటారు, 6:30కి ఓకే చెప్తాం. 6:30కి అమ్మ కానీ నేను కానీ ఎవరో ఒకళ్ళు క్లాస్ చెప్తాం. ఈరోజు అమ్మ చెప్పింది, నిన్న నేను చెప్పాను, రేపు ఎల్లుండా కూడా అమ్మే చెప్తుంది క్లాసులు. అద్భుతమైన జ్ఞానం మీకు అక్కడ దొరుకుతుంది. మీ నెంబర్లన్నీ నేను తీసుకుంటాను. మీ నెంబర్లు ఇవ్వండి, మా గ్రూపులో యాడ్ చేస్తాం. వినండి, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వినండి. 7 to 7:30 నేను చెప్తున్నాను. మీరు ఆ సబ్జెక్ట్ విని రాసుకోండి. మీరు ఎంత మారిపోతారో. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి సబ్జెక్ట్ వినండి. ఒక 3 మాసాల్లోనే ఊహించనటువంటి మార్పులు మీలో వస్తాయి. అది నేను చెప్పేది. ఇదిగమ్మా, పత్రి గారు ఏదైతే చెప్పారో అది మీ అందరికీ అర్థం అవడం కోసం ఒక 6 మాసాలు 8 మాసాలు పట్టింది నాకు ఈ పుస్తకం రాయడానికి. ఈ పుస్తకం రాయడానికి 6 మాసాలు 8 మాసాలు. ఈ పుస్తకం చదివితే నేను చెప్పిందంతా కరెక్టు అని మీకు బాగా అర్థమవుతుంది. ఎవడు ఎన్ని చెప్పినా మీరు పట్టించుకోరు, చేస్తారు, లాభం పొందుతారు. ఇది స్పష్టంగా చెప్పాను. పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస, పత్రిజీ చేయించిన మ్యూజిక్ మీద ధ్యాస, ఏది సరైన ధ్యానం, అది నేను చెప్పింది. ఈ పుస్తకం యొక్క సారాంశం అది. ఈ వెనకాల పేజీలో పత్రి గారు ఇందాక వినిపించాను కదా సందేశం, ఆ సందేశం యాజ్ రీజ్గా ఇచ్చాను మీకు అక్కడ. ఇది ఈ పుస్తకం కొన్ని నెలలే పట్టింది నాకు. ఎందుకంటే అందరూ చేయించేదానికి భిన్నంగా నేను చెప్తున్నాను. క్వశ్చన్ చేస్తారు, పెద్ద పెద్ద మాస్టర్లే చేస్తారు. మీరంతా గొప్పవాళ్ళ, అంత తెలుసా అని. ఎవ్వడు క్వశ్చన్ చేయలేని విధంగా నేను వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు ఇందులో ఇచ్చాను. అది ఇది ఇంచుమించు 100 పేజీల పుస్తకం. నాకు తెలుసు ఇది చదివి ఇది అర్థం చేసుకుని మీరు శ్వాస మీద ధ్యాస పెడితే జీవితంలో ఎన్నో లాభాలు పొందుతారు. లేకపోతే మీరు చేసే ధ్యానం వేస్ట్, సంవత్సరాలు అయిపోతాయి కానీ ఏ ఫలితం మీకు రాదు. అందుచేతే నేను ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇంతకుముందు గైడింగ్ మీద బుక్ రాశాను, గైడింగ్ ఎందుకు ధ్యానం కాదని. మరి మీకు అది తెలుసో లేదో ఉంది. జాతక బీరువాల బాగా పెట్టండి. మరి ఈ పుస్తకం చదవండి. ఒక్కసారి చదివితే మీకు అర్థం కాదు, 4-5 సార్లు. ఆయన ఏమన్నా అంటే ఇంక అంతసేపు అదే టాపిక్ అంటున్నాడు. ఆయనకి ఏం తెలుసు, ఆయన ఏదైనా సబ్జెక్టు అండర్స్టాండ్ చేసుకోవడానికి వచ్చాడు. ఏదో కాసేపు ఆయన చుట్టాలు ఎవరో అనుకుంటా పిలిచారు, వచ్చాడు, అంతే. ఇది 100 పేజీలు. దీని కాస్ట్ 100 రూపాయలు. దీని కాస్ట్ 100 రూపాయలు. కానీ ఇది చదివి మీరు చేసి జీవితంలో లాభం పొందాలి అనే ఉద్దేశంతో, అంతేకాదు ఇంకా ఎంతమందితో మీరు చదివించాలనేటువంటి ఉద్దేశంతో ఈ 100 రూపాయల పుస్తకాన్ని నేను ఇక్కడ మీకు 10 రూపాయలకి ఇస్తున్నా. నా పాయింట్ ఏమన్నా అర్థమవుతుందంటే అర్థం కావట్లేదు. ఎంతకి? 10 రూపాయలు. ఏమండి మీరు బయటికి వెళ్ళి టీ తాగితే ఎంత తీసుకుంటాడు? కానీ ఇది విలువ కట్టలేని పుస్తకమే, అంతులేని జ్ఞానము లాభం పొందుతారే. మరి 10 రూపాయలు ఎందుకు పెట్టాను?
ఏమండి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఆయిల్కి ఎంత ఖర్చు పెడుతున్నాను, మరి అంత ఖర్చు పెట్టి వస్తున్నానే, వచ్చి వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం? అందుకే ఏదో రకంగా మీ చేత ఈ పుస్తకం కొనిపించాలి, అందరికీ లాభం పొందించాలని చెప్పి ఆ రేటు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మరి ఎవరు వస్తారో రండి. ఇది 10 పుస్తకాలు 100 రూపాయలు. నేను ఎందుకంటే మేము కొన్ని వేల పుస్తకాలు ఇలాగ అందిస్తున్నాం. ఒక్క నిమిషం సార్, నేను పూర్తిగా వినేసేప్పుడు కొన్ని వేల పుస్తకాలు ఇస్తున్నాం. మీరు ఒక 10 పుస్తకాలైనా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చి వాళ్ళు సరైన మార్గంలో పెట్టండి. నా ఆశయం అది. 10 పుస్తకాలు 100 ఖర్చు పెట్టలేనోడు ఎవడూ లేడు అమ్మా. 50 పుస్తకాలు 500, మీ ఇష్టం. 10 మందికి ఉపయోగపడే పని చేసినప్పుడు దాని ఫలితం ఎవడైనా పొంది తీరతాడు. ఇది అంత గొప్పది కాబట్టే మొత్తం మనం చేసే సేవలన్నిటికంటే సరైన ధ్యానం చేయించడమే గొప్ప సేవ. ఆయన పిరమిడ్ కట్టిన దానికంటే కూడా గొప్పదే ఇది. ఏముంది, అందులో కూర్చుని మ్యూజిక్ పెట్టి ధ్యానం చేస్తే ఏంటి ఉపయోగం? అది అంచేత మరి ఎవరు వస్తారో, మరి ఎన్నేసి పుస్తకాలు తీసుకుంటారో, ఈ సర్వీస్ చేస్తారో చేయండి సార్. చూడండి, అందరూ పంచి పెడుతున్నారు. వాళ్ళు కొన్నవ్వండి సార్, పుణ్యం అంతా మీరే తీసుకుంటే ఎలాగా? వాళ్ళు కూడా పాపం బలి వచ్చేసి ఊరికే అనుకుంటున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు వద్దని అంటారని అనుకుంటుంటే అనరా? ఏమండి ఇంకోళ్ళకి ఇవ్వండి, మేము కొనుక్కోగలమని అంటున్నారా? దాని మొక కక్కుతిగాళ్ళు. అభిమానం ఏం కాదు, ఇంకోళ్ళకి ఇమ్మనండి. నీ ఉద్దేశం అభిమానం అని కాదు. మనం చేయడం గొప్ప కాదు, మనం ఒక్కడం బెనిఫిట్ పొందితే గొప్ప కాదు. 10 మందికి బెనిఫిట్ పొందాలి. ఇంత దూరం తాయిలు ఖర్చు పెట్టుకుని ఎందుకు వస్తున్నాం మేము? తెలివి తక్కువ దాన్ని పెట్టి మాకు. న్యాయంగా మీరు నాకు ఆయిల్కి డబ్బు ఇవ్వండి, లేకపోతే కారు పంపండి, అందును. నాకు మీరేం ఇవ్వకలా. నేను ప్రకృతికి మేలు చేస్తే ప్రకృతి మాకు ఇస్తుంది. మరే అదే మరి చెయ్యాలి, ఆ దాతృత్వం ఉండాలి. ప్రతిరోజు ఉండదండి. భీమవరం ప్రతి నెల 1, 2, 3 తారీఖులు. ప్రతి నెల 1, 2, 3. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం.